హలో గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ నంద్యాల. మేమైతే నంద్యాల వచ్చాం. ఎందుకు వచ్చామంటే ఇక్కడ నంద్యాల నుంచి మేము గండికోట విజిట్ చేయబోతున్నాం. గండికోట తెలుసు కదా, మన ఆంధ్రాలోనే వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్. ఇదైతే మనకు నంద్యాల నుంచి 2 hours జర్నీ పడుతుంది. 100 kilometers ఉంది. మీరు కనుక ఈ గండికోటని హైదరాబాద్ నుంచి ప్లాన్ చేసుకుంటే ఫస్ట్గా మీరు హైదరాబాద్ నుంచి కర్నూలు నుంచి జమ్మలమడుగు నుంచి గండికోట వెళ్ళొచ్చు. మేమైతే నంద్యాల వచ్చిన అకేషన్ ఉండటం వల్ల నంద్యాల అయితే వచ్చాం. ఇక్కడ నుంచి ఇంకో 100 kilometers జర్నీని 5:30కి స్టార్ట్ చేస్తున్నాం. ఈ 5:30 నుంచి 7:30 కల్లా మేము గండికోటలో ఉండబోతున్నాం. మేమైతే ఫైనల్లీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి కార్ ఎక్కి 2 hours అడ్వెంచర్ జర్నీకి మాతో పాటు రెడీగా ఉండి నువ్వు మీట్లో పెట్టుకోవా. నిజంగా గైస్ నాకైతే చాలా ఎక్సైటింగ్ ఉందన్నమాట. ఎందుకంటే గండికోట మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పటికీ నేను ఒక్కసారి కూడా వెళ్ళలేదు. మన ఇండియా మొత్తం తిరిగినా కానీ ఈసారి గండికోటకి వెళ్ళడం నాకు చాలా ఎక్సైటింగ్ ఉంది. ఈ మోస్ట్ అడ్వెంచర్స్ ట్రిప్కి బ్యాగ్లన్నీ రెడీ చేసుకొని ఇక్కడ రూమ్ అయితే వెకేట్ చేసాం. ఇక్కడ నుంచి ఇంకా రూమ్ వెకేట్ చేసి మన కార్ ఎక్కడ నెక్స్ట్ అనమాట. కార్ ఎక్కడ వెంటనే మా బావగారు మనల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఈజ్ ఓనర్ ఆఫ్ ద షిప్, ఈడు ఓనర్ ఆఫ్ ద వైన్ షాపు. సో మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాము. ఇంకా 2 hours జర్నీకి అందరూ రెడీ అయిపోండి. మనం అయితే స్టార్ట్ అయిపోయాం. ఇంకో 2 hours ఇక్కడ నుంచి మనం గండికోటకి వెళ్ళిపోతున్నాం. మనమైతే గూగుల్ మ్యాప్ వేసాం. ఈ గూగుల్ మ్యాప్ అయితే ఇక్కడ నుంచి నార్మల్ 95 kilometers, 1 hour 54 minutes జర్నీ. బాబా నువ్వు స్ట్రైట్ చేసుకో. 30 kilometers మెయిన్ రోడ్లో వచ్చిన తర్వాత మనం అక్కడ నుంచి చిన్న ఈ రోడ్లోకి అయితే టర్న్ అవుతాం. ఈ రోడ్లో నుంచి ఇంకో ఎంత దూరం రా? జమ్మలమడుగు ఇంకొక ఇక్కడ నుంచి చిన్న రోడ్లో నుంచి ఒక 27 kilometers ట్రావెల్ చేస్తే జమ్మలమడుగు అయితే వస్తుంది. జమ్మలమడుగులో మనం ఒక కాఫీ తాగేసి మళ్ళీ అక్కడ నుంచి గండికోటకి మళ్ళీ రెజ్యూమ్ మన ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తాం అనమాట. ఈ ఎంటైర్ జర్నీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి 1.5 hour జర్నీ తర్వాత జమ్మలమడుగు అయితే వచ్చాం. ఇక్కడ జమ్మలమడుగులో లైట్గా రెయిన్ స్టార్ట్ అయ్యింది. బట్ కాకపోతే మనకు అక్కడ దాకా రెయిన్ ఉండదని ఆశిద్దాం. హెవీ రెయిన్ లేకుండా ఈ విధంగా రెయిన్ ఉన్నా కానీ మనం అయితే టూర్ని కంప్లీట్ చేసేసుకోవచ్చు, ట్రిప్ని. కొంచెం హెవీ రెయిన్ పడితే కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే మన జర్నీ అలా సాఫీగా సాగుతూ ఉంది. చూడండి జమ్మలమడుగు నాతో పాటు మీరు కూడా. ఎన్నో సినిమాలు, ఎన్నో ఫ్యాక్షన్ సినిమాలకి ఇదిగా ఉన్న జమ్మలమడుగు అయితే మేము వచ్చాము. ఎటు వెళ్ళాలి? జంక్షన్ నుండి స్ట్రైట్ ఇటు రైట్ డివైడర్ వైపు అని చెప్పు. చిన్న సమస్య ఏంటంటే గూగుల్ మ్యాప్స్ మా వాళ్ళకి చాలా పర్ఫెక్ట్గా వాడుతున్నారు. అందుకని చెప్పి ఎటు వాళ్ళ అర్థం కాక మా డ్రైవర్ రాముడు అయితే అడుగుతున్నాడు అందరినీ. అవసరం ఫాస్టాగా లేకపోతే వెల్కమ్ టు ఫారెన్ 20 rupees అండి. ఇద్దామా? వచ్చేసామరా. ఎవరిది ఎస్పీది అది మామూలు కాదు. కనపడుతుంది అనుకున్నట్టే 2 గంటల తర్వాత అయితే మనం గండికోటకు వచ్చాం. మన కళ్ళ ముందే ఉంది గండికోట. పార్కింగ్ ఏరియా. హలో గైస్, ఫైనల్గా అయితే మనం గండికోటకు అయితే వచ్చాము. మన వెనకుందే గండికోట. ఈ గండికోట 900 సంవత్సరాల చరిత్ర కలిగిన గండికోటలకు అయితే మనం వెళ్ళబోతున్నాము. ఇది కోట ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది. కోట ఎంట్రన్స్ భాగం. దీంట్లో అయితే చూడటానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. నిజంగా చాలా రోజుల నుంచి చూసుకుంటున్న గండికోటకు అయితే మనం వచ్చేసాము. ఈ గండికోట అయితే ఇది నార్మల్గా సహజ సిద్ధంగా ఏర్పడిన కోట అనమాట. ఇది అంటే కోటని బిల్డ్ చేశారు. ఈ ఎర్రమల కొండలు సహజ సిద్ధంగా ఏర్పడ్డాయి. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఇక్కడ పెన్నా నది కొన్ని వేల సంవత్సరాల క్రితం ఇక్కడ పెన్నా నది, చిత్రావతి నది చాలా ఉధృతంగా ప్రవహించడం వల్ల ఈ ఎర్రమల్ల కొండల్ని చీల్చుకుంటూ అయితే ముందుకెళ్ళింది అనమాట. అప్పుడు సహజ సిద్ధంగా 900 అడుగుల ఎత్తు, భూమిపై నుంచి 900 అడుగుల ఎత్తులో ఈ ఎర్రమల్ల కొండలు ఏర్పడటం వల్ల ఇక్కడ అనేక మంది రాజులు వచ్చి ఈ యొక్క దుర్గంగా ఏర్పాటు చేసుకొని ఇక్కడ నుంచి పరిపాలించారు. అందువల్ల సహజ సిద్ధంగా ఏర్పడిన కొండలపైన ఈ కోటను అయితే నిర్మించారు. ఈ కోటలో ఒక కంకర కానీ, ఒక సిమెంట్ కానీ, ఒక ఇసుక కానీ వాడకుండా 900 సంవత్సరాల నుంచి చరిత్రకి ఎదురుగా నిలబడి సమాధానం చెప్తుంది ఈ గండికోట. ఈ క్యాంపింగ్, సూర్యోదయ వీక్షణ స్థలం, బోటింగ్, గార్జ్ అని. ఇక్కడ నుంచి మనం గార్జ్కి వెళ్తే ఇక్కడ మనకి స్పాట్ ఉంటుంది అనమాట. ఈ రోడ్లో మనం అయితే ఒక
1.5 కిలోమీటర్ ముందుకెళ్తే మనకి క్యాంపింగ్ స్టేస్ ఉంటాయి కదా, ఆ స్టేస్ సంబంధించిన దారి అయితే ఉంటుంది. స్టేస్ అని అక్కడే ఉంటాయి. అక్కడ నుంచి మనకి పెన్నా నది ఏ విధంగా ప్రవహిస్తుందో ఈ ఎర్రమల్ల కొండలో నుంచి ఆ విధంగా కనబడుతుంది అనమాట. ఆ ప్లేస్కి అయితే మనం వెళ్ళబోతున్నాము. సన్ రైజ్ వ్యూ పాయింట్ అనమాట. చెప్పాను కదా, అక్కడ నుంచి మనం ఒక 1 కిలోమీటర్ నడిచిన తర్వాత ఈ సన్ రైజ్ వ్యూ పాయింట్ అయితే ఉంది. ఇక్కడైతే నేచర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మేము వచ్చిన టైం అవటం వల్ల చాలా మాకు సపోర్టింగ్గా ఉందని చెప్పుకోవచ్చు. చాలా అంటే చాలా చల్లటి గాలి వేస్తుంది. గాలితో పాటు ఇక్కడైతే మనం చూడొచ్చు పెన్నా రివర్ కనబడుతుంది కదా, పెన్నా రివర్ పాయిలు అయితే కనబడుతున్నాయి. ఈ పెన్నా రివర్ సహజ సిద్ధంగా అయితే ఈ కొండలు ఎర్రమల్ల కొండల్ని చీల్చుకుంటూ వచ్చిందనమాట. దానివల్ల మాత్రం ఈ ప్లేస్కి అంత క్రేజ్ వచ్చింది. ఈ గండికోట అందం అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను చూపించాను కదా, ఇది అక్కడ నుంచి మనం ఈ పాయిని చూడొచ్చు. ఈ పాయ ఒక 6 కిలోమీటర్స్ అయితే ఇది జర్నీ చేస్తుంది అనమాట. అక్కడ నుంచి 6 కిలోమీటర్స్ ఉంటుంది గండికోట. ఈ గండి కొన్ని వేల సంవత్సరాల క్రితం న్యాచురల్గా ఏర్పడిన ఈ గండి ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధమైందని చెప్పొచ్చు. ప్రపంచంలో ఇలాంటి గండ్లు 2 మాత్రమే ఉన్నాయి. ఒకటి అమెరికాలోని వేరజోనాలో కొలరాడో నది 600 కిలోమీటర్ల మేర ఈ విధంగా గండి కొట్టుకుంటూ ప్రవహిస్తుంది. కానీ మన భారతదేశంలో ఉన్న పెన్నా నది కూడా 6 కిలోమీటర్ల మేర ఈ గండి ఉంటుందన్నమాట. చూడండి, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చాలామంది యంగ్స్టర్స్ కూడా వచ్చి క్యాంపింగ్ స్టే చేస్తారు. ఒక క్యాంపింగ్ అయితే 600 రూపీస్ పర్ పర్సన్ నుంచి 1000 వరకు ఉంది. ఈ క్యాంపింగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను, ఖచ్చితంగా రిఫర్ చేసుకోండి. సన్ రైజ్ మనకి ఈజీగా కనబడుతుంది. దాని తర్వాత ఇక్కడ నుంచి మనం కోటలోకి వెళ్ళిన తర్వాత కోటలో మాధవరాయ టెంపుల్, ఇంకా కత్తుల కొలను, ఇంకా ప్రవేశ ద్వారం, ఇలాంటి చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. గండికోట ఎంట్రన్స్లోకి అయితే వచ్చాం. ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత జుమ్మా మసీద్ ఉంటుంది, దాంతోపాటు మాధవరాయన్ టెంపుల్, ఇంకా చాలా విశిష్టమైన ప్లేసెస్ అయితే ఈ గండికోట లోపల అయితే ఉన్నాయి. మనం అయితే లోపలికి వెళ్తున్నాం, నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి. లోపల నుంచి అయితే గండికోట కోట ఈ విధంగా ఉంది. ఈ కోటకు ముందు ఇక్కడ ఉన్న ఈ కోట గుమ్మం చూద్దాం. కోట గుమ్మం అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది. కోట ఎంట్రన్స్ లోకి వచ్చాం. కోట ఎంట్రన్స్ లో ఈ రాజద్వారం అయితే ఉంది కదా, ఈ రాజద్వారాన్ని ఏనుగులు కుంభస్థానంతో కొట్టినా కానీ బద్దలవకుండా ఉండే అంత ఇదిగా ఉన్నాయి అనమాట. ఈ రాజద్వారాన్ని కేవలం రాజులు రావడానికి మాత్రమే వాడేవాళ్ళు. ఈ పక్కన ఉన్న ఇది ఉంది కదా, ఈ ద్వారంలో వర్తకులు పని వాళ్ళు అయితే ట్రావెల్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇదనమాట ఈ గోడ, ఈ రాజద్వారానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మనం అయితే లోపలికి వెళ్ళి ఇంకా జుమ్మా మసీద్ ఉంది, దాన్ని అయితే చూడబోతున్నాం. గండికోట లోపలైతే ఈ విధంగా ఉంది. మనకి లోపల నుంచి లోపలికి దారి ఉందనమాట. ఇలా ఒక 2 కిలోమీటర్స్లో ఒక గ్రామం అయితే ఉంది, గండికోట గ్రామం. ఇది కోట లోపలే ఉండటం ఆశ్చర్యం అనమాట. మనమైతే లోపలికి వెళ్ళబోతున్నాం. ఈ కోట, దాంతోపాటు కత్తుల కోనేరు, ఇంకా మాధవరాయన్ టెంపుల్, దాంతోపాటు ఇంకా రంగనాథ్ టెంపుల్, ఈ టెంపుల్ అయితే ఉన్నాయి ఈ కోటలో. ఈ కోట సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంటే ఈ కోట 900 సంవత్సరాలు చరిత్ర కలిగిన కోట. ఈ 900 సంవత్సరాలలో ఒక 400 ఇయర్స్ మన హిందూ రాజులు పరిపాలిస్తే, ఒక 200 సంవత్సరాలు 200 నుంచి 300 సంవత్సరాలు ముస్లిం రాజులు అయితే పరిపాలించారు. దాని తర్వాత బ్రిటిషర్స్ అయితే 200 ఇయర్స్ అయితే ఈ కోటని స్థావరంగా చేసుకొని ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాన్ని పరిపాలించేవాళ్ళు. దాని తర్వాత భారతదేశ పురావస్తు శాఖలోకి అయితే ఈ కోటను ఆధీనం తీసుకొని ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఈ కోటని మన భారతదేశ ప్రభుత్వానికి అయితే అప్పగిచ్చారు. ఈ గండికోటలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇదంతా ఒక పల్లెటూరు లాగా ఉందన్నమాట. ఈ పిల్లలు అయితే ఆడుకుంటున్నారు, దేవగుడి. ఇంకొకటి ఇక్కడ చార్మినార్ చూడొచ్చు. కానీ ఇక్కడ 2 మినార్లు ఉన్నాయి. ముస్లిం రాజులు వాళ్ళ పరిపాలనలో కట్టిన స్తూపంగా చెప్తూ ఉంటారు ఈ చార్మినార్ని. మనం కోట లోపల నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ చార్మినార్ ఉంది. ఈ చార్మినార్ దగ్గర అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనం ఎక్కడెక్కడ ఏం చూడాలో అయితే ఈ పల్లెలో రాసి పెట్టారు. ఫస్ట్ అయితే జైలు, నెక్స్ట్ మాధవరాయ టెంపుల్, జుమ్మా మసీదు, చార్మినారు, ధ్యానాగారము, ఇంకోటి రంగనాయక స్వామి టెంపుల్, టాయిలెట్స్ వెళ్ళేవాళ్ళు వెళ్ళొచ్చు, లేకపోతే లేదు. ఇవైతే మనం ఇక్కడ విజిట్ చేయబోతున్నాము. ఇవి చూడడానికి ఇక్కడ నుంచి మనకు కనీసం ఒక 200 to 1 కిలోమీటర్ అయితే నడిచి వెళ్ళాల్సి ఉంటుంది. సో నాతో పాటు వచ్చింది. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి మనం జైలుకి వెళ్తున్నాం. జైలు చూద్దాం ఎలా ఉందో. గబ్బిలాల వాసన కొడుతుందని చెప్తూ ఉంటారు. లోపలిగా దిగొచ్చా? ఓకే.
వెళ్ళాము. ఈ జైలు దగ్గర నుంచి అయితే మనకి మాధవరాయన్ టెంపుల్ అయితే చాలా బాగా కనబడుతుంది. ఇది గండికోట పూర్తి వ్యూ అనమాట. ఎడ్జెస్లో కనబడుతుందంటే కోట అంచు భాగం. ఈ కోట అంచు భాగానికి అనుకునే ఈ మాధవరాయన్ టెంపుల్ ఉంది. సో ఈ జైలు దగ్గర నుంచి వ్యూ అయితే ఈ విధంగా ఉంది. జైల్లోకి అయితే వెళ్ళాం కదా, జైలు లోపల ఒక 10 నిమిషాలు కూడా మనం ఉండలేకపోయాం, అంత గబ్బిలాల వాసన అయితే వస్తుంది. ఇంకోటి ఏంటంటే చాలా అంటే చాలా చీకటిగా ఉంది. బెటర్ ఎస్కేప్ చేసేయండి. ఇంట్రెస్ట్ ఉంటే ఎటువంటి సెన్సేషన్స్ కానీ మీరు ఫీల్ అవ్వకపోతే మాత్రమే జైల్లోకి వెళ్ళండి. సో ఇక్కడ నుంచి మనం జైలు నుంచి మాధవరాయన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అక్కడ నుంచి ప్రత్యక్ష ప్రసారం చూస్తూనే ఉండే గబ్బర్ సింగ్ ఛానల్. పందికాళ్ళ దగ్గర నుంచి ఈ గండికోటలో హార్ట్ ఏంటంటే ఈ మసీదు. ఇది ఎప్పుడైతే ముస్లిం రాజుల చేతిలోకి వెళ్ళిందో వాళ్ళు ఇక్కడ కొన్ని చార్మినార్ని, జుమ్మా మసీదుని వాళ్ళ ఆర్కిటెక్చర్ లెవెల్లో కొన్ని అయితే బిల్డ్ చేశారు. వాటిలో ఒకటే ఈ మసీద్ అనమాట. మనకి చార్మినార్లో ఉన్న దానికైతే 4 మినార్స్ ఉంటాయి. ఇక్కడైతే మనం చూడొచ్చు 2 మినార్స్ ఉంటాయి. ఈ మినారు ఇక్కడ, దాంతోపాటు ఇక్కడ కొలన్ అయితే ఉంది. ఈ కొలన్ ప్రస్తుతానికి అయితే ఇండిపెండెంట్ స్టేజ్లో ఉంది. ఈ కొలన్ దగ్గర నుంచి ఇప్పుడు మనం అయితే లోపలికి ఈ మినార్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాము. ఈ మినార్ అనేది లోపలికి వెళ్ళినా చూపిస్తాను. ఇక్కడైతే ప్లెజెంట్ వాతావరణంలో గండికోటలో ఒక పల్లె కూడా ఉంది. ఆ పల్లెలో ప్రజలు అయితే బతుకుతున్నారు. దాంతోపాటు మనం ఇప్పుడు ఈ లోపలికి వెళ్తాము. లోపలికి వెళ్ళి చూపిస్తాను ఏ విధంగా ఉందో. మనం అయితే ఇక్కడ లోపలికి అయితే వచ్చేసాము. లోపలికి వచ్చిన తర్వాత ఈ జుమ్మా మసీదు స్ట్రక్చర్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవన్నీ అప్పట్లో ఈ మసీదుకి ప్రార్థనల కోసం వచ్చే వాళ్ళకి అప్పుడు మీర్ జుమ్లా కట్టి ఇచ్చిన రూమ్స్ అనమాట. ఇవన్నీ రూమ్స్ కింద ఉండేవి. ఈ రూమ్స్ సంబంధించి ఇట్లా ఉండేది అనమాట. వెనకైతే రాజుగారు సంబంధించి ఈ మసీద్ బ్యాక్ సైడ్ అయితే రాజు కాదు, అతను కుతుబ్ షాహీ దగ్గర గవర్నరు. ఆ కుతుబ్ షాహీ దగ్గర గవర్నర్ అయిన మీర్ జుమ్లాకు సంబంధించిన ప్యాలెస్ అయితే ఈ మసీద్కి బ్యాక్ సైడ్లో ఉంది. ఇప్పుడైతే ఈ మసీద్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడైతే ఎటువంటి ప్రార్థన జరగట్లేదు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ ఇన్ఫర్మేషన్ ఇది ముందుగా మన హిందూ రాజు అయిన పెమ్మసాని చిన్న తిమ్మనాయుడు చేతిలో అయితే ఆధీనంలో ఉండేది. దాని తర్వాత దీని మీద గండికోట మీదకి దండెత్తిన రాజులు, ముస్లిం రాజులు అయితే దీన్ని ఆక్రమించుకొని ఇక్కడ ఈ జుమ్మా మసీదుని అయితే బిల్డ్ చేశారు. దీనికైతే ఒక 600 years బిల్డింగ్ వయసు అయితే ఉంటుంది. దాని తర్వాత ఈ మన కుతుబ్ షాహీ దగ్గర గవర్నర్ అయిన మీర్ జుమ్లా అయితే దండెత్తి వచ్చి ఈ గండికోటలో ఉన్న మన తెలుగు రాజుల్ని ఆక్రమించి ఈ చార్మినార్ని అయితే బిల్డ్ చేశారు. స్ట్రక్చర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ మసీదుని చూస్తానికైతే మనం గండికోటకి ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్తే కత్తుల కొలను, దాని వెనక మాధవరాయ టెంపుల్ ఉంది. ఇవన్నీ అయితే మనం చూద్దాం. ధాన్యాగారము అంటే ఫుడ్, రైస్ సంబంధించిన ధాన్యాల మొత్తం ఇక్కడ స్టోర్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో. ఈ ధాన్యాగారానికి మనకు రైట్ సైడ్లోనే రంగనాథ స్వామి టెంపుల్ ఉంది. ఈ ధాన్యాగారం అయితే ఈ విధంగా ఉంది. ధాన్యాగారం దగ్గర కొంచెం ఫిరంగులు లాంటివి ఉన్నాయి. మీరు ట్రై చేయండి పేల్చడానికి, లేకపోతే మా వాడు పేల్ చేస్తాడు. ఫిరంగులు ఉన్నాయి. ఈ విధంగా అయితే మన ధాన్యాగారం వ్యూ అయితే ఉంది. ధాన్యాగారం మనకి రైట్ ఆఫ్టర్ దీనికి జుమ్మా మసీద్కి పక్కనే ఉంది ఈ ధాన్యాగారం. ఈ ధాన్యాగారం దగ్గర ఇక్కడ అప్పట్లో పూర్వకాలంలో ఈ రాజులు, ముస్లిం రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ ధాన్యాగారం కింద క్యారీ చేసి ఇక్కడ ఉన్న జనాలకైతే ధాన్యాన్ని ఇవ్వడానికి లేదా అమ్మడానికి మాత్రమే ఈ ప్లేస్ని వాడేవాళ్ళు. ఈ ప్లేస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ నుంచి మనకు రైట్ సైడ్లో కనబడేది రంగనాథ స్వామి టెంపుల్. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. ఇక్కడ నుంచి మనమైతే ఇప్పుడు రంగనాథ స్వామి టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ ఎటువంటి పూజలు జరగట్లేదు. ఇక్కడ నుంచి మనకి వ్యూ కూడా చాలా బాగుంది. పెన్నా నది లోయ కనబడుతుంది. ఫస్ట్ అయితే మనం టెంపుల్లోకి వెళ్దాం. టెంపుల్లోకి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉందో. మనమైతే ఇప్పుడు ఈ రంగనాథ స్వామి టెంపుల్ లోపలికి అయితే వెళ్తున్నాం. ఈ టెంపుల్ లోపల ఎటువంటి విగ్రహాలు కానీ గర్భగుడిలో ఎటువంటి దేవుడు కూడా లేడు. కాకపోతే విజిటింగ్కి పురావస్తు శాఖ వాళ్ళు చేసేలా పెట్టారు కాబట్టి విజిటింగ్ అయితే టెంపుల్ని మనం చూసుకోవచ్చు. అయితే ఒక మండపాలు ఉన్నాయి. 1 2 3 4 5 6 మండపాలు ఉన్నాయి. మన దాంతోపాటు ఒక గర్భగుడి ఉంది. ఇది పాత పురాతన టెంపుల్ లాగానే ఉంది. ఇప్పుడైతే మనం గుడికి సంబంధించిన గర్భగుడిలోకి అయితే వచ్చాం. ఈ గర్భగుడి లోపల దాదాపు క్లోజింగ్లోనే ఉంది. ఎటువంటి రంగనాథ స్వామికి సంబంధించిన విగ్రహాలు కానీ ఏమి లేవు. ఇక్కడైతే చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది గబ్బిలాలకు సంబంధించి చీకట్లో ఉండటం వల్ల. ఇక్కడ ఈ గుడి మీద నేను చూసింది ఏంటంటే పురాతనమైన పేర్లు ఇక్కడ చెక్కారు. ప్రవళిక లవ్స్ రమేష్ అని. వీళ్ళైతే అక్కడ ఇలా మారేటట్లేరు.
నవీన్ జ్యోత్స్న వీళ్ళిద్దరే లవ్ చేసుకుంటున్నారు. నవీన్ జ్యోత్స్న పురాతనమైన పేర్లు చెక్కారు వాళ్ళ మీద. మనం ఏదో పురాతన చూద్దాం ఇస్తే ఇక్కడ ప్రేమ జంటల పేర్లు కనబడుతున్నాయి. రంగనాథ స్వామి టెంపుల్ నుంచి మాధవరాయ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. ఈ రంగనాథ టెంపుల్ అయితే ఈ విధంగా ఉంది, చూశారు కదా. ఇక్కడ నుంచి మనకి రైట్ సైడ్లో కనబడేది మాధవరాయ టెంపుల్ అనమాట. అక్కడ నుంచి మనకి ఇది చూస్తున్నట్టయితే పెన్నా లోయ, ఈ లోయ అంతా కనబడుతుంది. ఈ లోయ మనకి కోటకి ప్రాకారపు అంచు అనమాట. ఈ అంచుకి ఫస్ట్ సైడ్ మనకి ఈ రంగనాథ స్వామి టెంపుల్, కోట స్టార్టింగ్ భాగంలో మనకి మాధవరాయ టెంపుల్. ఈ రెండు అయితే అలానే ఉండిపోయినాయి. మధ్యలో ఉండే శివాలయాన్ని మాత్రం ఆక్యుపై చేసి అలా జుమ్మా మసీదు కట్టారని చెప్తూ ఉంటారు. గండికోట రహస్యం అని చెప్తూ ఉంటారు కదా. అదేంటంటే గండికోట మీద ఉన్న రాజులకు కానీ, గండికోటని ఆక్రమించాలనుకునే రాజులకు కానీ ఒక రహస్యం అయితే వాళ్ళకి అర్థమయ్యేది కాదు. ఎందుకు మనం గండికోటని ఛేదించలేకపోతున్నాం? ఎందుకంటే ఇది స్వతహాగా సహజ సిద్ధంగా ఏర్పడిన కోట. ఈ రెండు కొండల మధ్యలో నుంచి పెన్నా నది పారటం వల్ల ఇది ఒక కోటగా ఏర్పడింది. ఒక ఎత్తైన కోట కరిగి భూమి నుంచి 900 అడుగులు ఎత్తులో ఉంటుంది. అందువలన ఈ కొండపైన ప్రాకారం కడితే, అంటే కోట కడితే వచ్చే రాజులు దీన్ని ఆక్యుపై చేయలేరని చెప్పి నమ్ముతారు. అందుకని చెప్పి ఇక్కడ ఈ కోటను బిల్డ్ చేశారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడున్న రాజులకి ఈ కోట చాలా దుర్గంగా ఉండేది. దుర్గం అంటే వాళ్ళు ఎవరు పడగొట్టలేని దుర్గంగా ఉండేది. దీన్ని వనదుర్గం అంటారు. వనదుర్గం అంటే చూసారు కదా, చుట్టుపక్కల అడవులు అనమాట. ఈ అడవుల్లో నుంచి ఈ కోటలో రావడానికి చాలా కష్టపడేవాళ్ళు. ఇంకోటి జలదుర్గంగా ఉండేది. చుట్టుపక్కల నీళ్ళు ఉండటం వల్ల వచ్చే శత్రువులకి అటాక్ చేయడానికి చాలా కష్టంగా ఉండేది. ఇంకోటి గాలి దుర్గం, ఈ గాలిలో నుంచి కూడా దీని మీద అటాక్ చేయడానికి చాలా కష్టపడేవాళ్ళు అనమాట. అందువల్ల గండికోటని సేఫెస్ట్ కోటగా ఇక్కడ ఆక్యుపై చేసిన రాజులు కానీ, ఇక్కడ నుంచి పరిపాలించిన రాజులు కానీ ఎంచుకునేవాళ్ళు. అందుకే గండికోట మీద హిందూ మహారాజులు, దాని తర్వాత ముస్లిం మహారాజులు, లాస్ట్లో బ్రిటిషర్స్ కూడా దీని మీద ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఇది గండికోటకు సంబంధించిన రహస్యంగా చెప్పుకోవచ్చు. దాని తర్వాత మనకి ఈ రంగనాథ స్వామి టెంపుల్ నుంచి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇక్కడ మనకి పెన్నా అనేది లోయ వ్యూ ఉంటుంది. ఈ లోయలో నుంచి మనం ఈ పెన్నా అనేది మొత్తాన్ని చూడవచ్చు. ఈ కోటకి అంచు భాగంలో అక్కడ ఉంటుంది. మనం చూసాం కదా, మన పెన్నా అనేది లోయ వ్యూ పాయింట్ అనమాట. వ్యూ పాయింట్లో ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చినాయి. మన రంగనాథ స్వామి టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో ఉంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మాధవరాయన్ టెంపుల్కి వెళ్తున్నాం. నాతో పాటు వచ్చేసేయండి. మనం అయితే మాధవరాయన్ టెంపుల్ దగ్గర వచ్చాము. ఈ మాధవరాయ టెంపుల్కి వెళ్ళే దారి అయితే ఇట్లా ఉందన్నమాట. ఇక్కడ ఎటువంటి రోడ్ అయితే లేదు. ఇక్కడ నుండి ఇట్లా ఒక 200 మీటర్స్ అయితే ఈ విధంగా నడవాల్సి ఉంటుంది. నిజంగా ఫ్రెండ్స్, మేమైతే గండికోట వచ్చిన తర్వాత ఇది ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన గండికోట, కానీ ఇక్కడ మెయింటెనెన్స్ అయితే చాలా అంటే చాలా వరస్ట్గా ఉంది. ఇక్కడ మెయింటెనెన్స్ అయితే చాలా అంటే చాలా దారుణంగా ఉంది. కాకపోతే కట్టడాలు ఇవన్నీ అయితే పురాతన కట్టడాలు. ఇలాంటి ప్లేస్ని ఎలా మెయింటైన్ చేయాలి, అలా అయితే మెయింటైన్ చేయట్లేదు. కాకపోతే ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాలను చూస్తే మనకే వెనక్కి వెళ్ళిపోవాలనిపించింది. మనకంటే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చూస్తున్నాము. కానీ గవర్నమెంట్ దీన్ని కానీ బాగా మెయింటైన్ చేయగలిగితే ఈ గండికోటకి అనేకమైన టూరిస్టులుగా సందర్శకులు రావడానికి అయితే ఆస్కారం ఉండిద్ది అని నేను అనుకుంటున్నాను. ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత మాధవరాయన్ టెంపుల్కి అయితే మనం దగ్గరికి అయితే వచ్చాము. ఇది టెంపుల్ ముఖద్వారం అయితే ఈ విధంగా ఉంది. ఇది టెంపుల్ ముఖద్వారం. దీని లోపల గర్భగుడి అయితే ఉంటుంది, చుట్టూ ప్రాకారం ఉంటుంది. ఇక్కడ మళ్ళీ మండపాలు కూడా ఉంటాయి అన్నమాట. ఇది చాలా సినిమాల్లో, ఈ టెంపుల్ని అయితే చాలా సినిమాల్లో, అంటే సాహసం సినిమాలో, ఇంకా సైరా నరసింహారెడ్డి సినిమాలో, ఇలా చాలా తెలుగు సినిమాల్లో అయితే ఈ టెంపుల్ని వాడారు. మనం అయితే లోపలికి వెళ్దాం. ఎక్కడ ఏ ప్లేస్లో ఏ షూటింగ్ జరిగిందో మనం చూద్దాం. అయితే మాధవరాయన్ టెంపుల్ లోపలికి అయితే వచ్చాం. ఈ గర్భగుడిలో చూసాం కదా, ఎటువంటి పూజలు కానీ ఎటువంటి విగ్రహం లేదు. కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల ఈ గుడిలో ఉన్న విగ్రహాన్ని తీసుకుని వెళ్ళి జమ్మల మడుగులో ఉంచారంట. ఇంకా అది పక్కన పెడితే ఈ గుడికి సంబంధించిన పిల్లర్స్, ఈ తోరణాలు అయితే చాలా అంటే చాలా యూనిక్గా ఉన్నాయి. ఈ మాధవరాయన్ టెంపుల్ ఎందుకు మూతపడిందో తెలియదు, కానీ ఆర్కిటెక్చర్ అయితే చాలా అంటే చాలా యూనిక్గా ఉంది. ఇక్కడ తోరణాలు కానీ, ఈ మండపం కానీ, ఈ గర్భగుడి కానీ, ఈ టోటల్ గుడి ప్రాకారం కానీ చాలా యూనిక్గా ఉంది. ఈ టెంపుల్ చూసినాక నాకు అనిపించింది ఏంటంటే, అసలు ఎందుకు దీన్ని మూత వేశారు అని అనిపించింది. అది పక్కన పెడితే ఈ గర్భగుడిలో ఉన్న గుడిలో ఉన్న విగ్రహం మాత్రం కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల ఇక్కడ నుంచి జమ్మల మడుగు ఉన్న మాధవరాయని ఆలయంలో పెట్టారని చెప్తూ ఉంటారు. టోటల్ ఇప్పుడైతే ఈ గుడి చాలా వరకు నిరుపయోగంగానే పడి ఉంది. ప్రజెంట్ ఏంటంటే ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్లు జరుగుతున్నాయి. దాంతోపాటు సినిమా షూటింగ్కి అయితే అనుమతిస్తున్నారు. అది పక్కన పెడితే ఈ గుడిలో ఏం జరగట్లేదు. బట్ ఈ గుడిని కానీ మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ పూజలు కానీ స్టార్ట్ అయితే ఈ గుడికి పూర్వ వైభవం అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. గైస్, ఈ మాధవరాయన్ టెంపుల్ వీడియోతో అయితే మన ఈ గండికోట జర్నీ అయితే స్టాప్ అయిపోయింది. ఇప్పుడు దాకా అయితే మీకు అన్నీ చూపించాము. ఫ్రమ్ ద బిగినింగ్, అంటే ఫ్రమ్ స్టార్ట్ నుంచి కోట దగ్గర నుంచి సూర్యోదయ పాయింట్ దగ్గర నుంచి, అక్కడ నుంచి కోట లోపలికి వచ్చి కోటలో ఉన్న గ్రామాన్ని, జుమ్మా మసీద్
మసీదుని, చార్మినార్ని, ఇంకా రంగనాథ స్వామి ఆలయాన్ని, ధాన్యాగారాన్ని, దాని పక్కన ఉన్న లోయని, ఇప్పుడు మాధవరాయన్ టెంపుల్ని, వీటన్నిటిని చూపించాం. దీంతో అయితే మన ఈ గండికోట జర్నీ అయితే స్టాప్ అయిపోయింది. ఈ వీడియో అయితే చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్. మన వీడియోని చూడండి, ఇంకా మన ఛానల్ని like and subscribe. గంట బటన్ని నొక్కండి, గట్టిగా నొక్కండి. అంతవరకు బాయ్ బాయ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. Signing off. సైనింగ్ ఆఫ్.